నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ తీరం దాటిన మీచాంగ్ తుఫాను భారీ వర్షాలతో కోస్తాంధ్ర అతలాకుతలం తెలంగాణకు భారీ వర్ష సూచన 2 రోజులు వానలు కురుస్తాయన్న వాతావరణ శాఖ కాంగ్రెస్ ఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి ఈ నెల 7న సీఎంగా ప్రమాణ స్వీకారం చంద్రయాన్ 3 ప్రయోగంలో మరో విజయం భూకక్షలోకి ప్రొపల్షన్ మాడ్యూల్ తీసుకొచ్చిన ఇస్రో అంతర్జాతీయ సిరీస్కు సిద్ధమైన భారత మహిళల క్రికెట్ జట్టు వాఖండే వేదికగా ఇవాళ భారత్ ఇంగ్లాండ్ మధ్య టీ20 పోరు బులెటిన్లో అప్డేట్ చూస్తే మీచంగ్ తుఫాను తీరం దాటింది బాపట్ల దగ్గర తుఫాను తీరం దాటినట్లు ఐఎండీ తెలిపింది ఈ సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి బాపట్ల వద్ద బీభత్సం సృష్టించింది మీచంగ్ తుఫాను ఈదురుగాలుల ప్రభావంతో భారీ వృక్షాలు నేలకూలాయి కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది తుఫాను తీరం దాటినప్పటికీ ముప్పు ఇంకా తగ్గలేదని అధికారులు తెలిపారు తుఫాన్ ప్రభావంతో నెల్లూరు తిరుపతి జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి ఇక అటు తమిళనాడులోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి వర్షాలు వరదల తాకిడికి 10 మంది మృతి చెందారు ఇక వరదలతో పట్టణాలు పల్లెలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి 47 ఏళ్ల నాటి అతి భారీ వర్షంతో చెన్నై సముద్రాన్ని తలపించింది నగరంలో ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది నదుల్లా ప్రవహిస్తున్న కాలువలు చెరువుల్లా మారిన వీధులతో జనజీవనం స్తంభించిపోయింది సైక్లోన్ సృష్టించిన జల ప్రళయానికి చెరువులు రిజర్వాయర్లు నిండడంతో అడయార్ కూవం నదులు బంకింగ్ హోమ్ కాలువల ద్వారా చెన్నై వైపుగా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది అతి తీవ్ర తుఫాను ఎఫెక్ట్ గ్రామాలు నగరాలపై కూడా పడింది పోటెత్తుతున్న వరదలతో ఇల్లు పార్కింగ్ ప్రదేశాల్లో ఉన్న వందలాది కార్లు వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి నడుం లోతుకు పైగా నీరు చేరడంతో రహదారులను హైవేలను సబ్వేలను మూసివేశారు తిరువల్లూరు కాంచీపురం చెంగల్పట్టు జిల్లాలతో పాటు చెన్నై నగరంలో రవాణా వ్యవస్థ స్తంభించింది మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులను మొత్తం రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ప్రైవేట్ ప్రభుత్వ వాహనాలు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి రైళ్లన్నీ రద్దయ్యాయి వర్షాలు వరదలకు తోడు భారీ ఈదురుగాలులతో నగరాలు అంధకారంలో చిక్కుకున్నాయి విద్యుత్పై ఆధారపడిన పలు పరిశ్రమలు మూతపడ్డాయి మొబైల్ ఫోన్లు సైతం ఛార్జింగ్ లేకపోవడంతో తమ బంధువులకు ఏమైందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది ఇక వరద బీభత్సంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్టాలిన్కు ఫోన్ చేశారు ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు సిద్ధమని ప్రకటించారు
ఇక మీగ్జాన్ తుఫాన్ ధాటికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ముఖ్యంగా తుఫాన్ ప్రభావం తమిళనాడుపై తీవ్రంగా ఉండడంతో చెన్నై నగరం పూర్తిగా నీట మునిగింది. మంగళవారం మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 మధ్య సమయంలో ఏపీలోని బాపట్ల సమీపంలో తీరం దాటినట్లు ఐఎండీ వెల్లడించింది. మీగ్జామ్ తుఫాను ఏపీతో పాటు తమిళనాడులోని తీర ప్రాంత జిల్లాలు, ఒడిశా తీర ప్రాంత జిల్లాలతో ఉండడంతో ఆ ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. బంగాళాఖాతం సముద్ర తీర ప్రాంతాలను వణికించిన మిగ్జామ్ తుఫాన్ తీరం దాటింది. మంగళవారం మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 సమయంలో ఏపీలోని బాపట్ల సమీపంలో తీరం దాటిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సమయంలో తీరం వెంబడి గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. మిగ్జామ్ తుఫాన్ ఏపీతో పాటు తమిళనాడులోని తీర ప్రాంత జిల్లాల్లో తీవ్ర నష్టం చేకూర్చింది. వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో నష్టం ఎక్కువగా జరిగింది. రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లోనూ తుఫాన్ ప్రభావం కనిపించింది. వరి, పొగాకు, పసుపు, అరటి, పలు ఇతర పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు కురవటంతో చెరువులు, కాలువలు పొంగిపొర్లాయి. పలు చోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. తుఫాన్ ప్రభావంతో అమరావతిలోని సచివాలయంలో ప్రభుత్వ ఈ-ఆఫీస్ నెట్వర్క్ నిలిచిపోయింది. తుఫాన్ పరిస్థితులపై సీఎం జగన్ మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రజలకు ఆహార ధాన్యాలను పంపిణీ చేయాలని సూచించారు. తుఫాన్ సహాయక చర్యల కోసం ప్రభావిత జిల్లాలకు ప్రభుత్వం 22 కోట్లు విడుదల చేసింది. బాపట్ల, గుంటూరు, కృష్ణా, చిత్తూరు తదితర ప్రభావిత జిల్లాల్లో హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసింది. మరోవైపు మిగ్జామ్ తుఫాన్ తమిళనాడు, రాజస్థాన్, చెన్నై నగరంతో పాటు 9 తీర ప్రాంత జిల్లాల్లో కల్లోలం సృష్టించింది. సోమవారం కుండపోత వానలు కురవగా మంగళవారం కాస్త విరామం ఇచ్చాయి. భారీ వర్షాల ప్రభావంతో ప్రభావిత ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. వరద నీరు పోటెత్తటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై కూడా పెద్ద ఎత్తున నీరు చేరటంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఒడిశాలోని దక్షిణ జిల్లాలపై కూడా మిగ్జామ్ తుఫాన్ ప్రభావం చూపింది. మల్కాంజరి, కోరపుట్, రాయ్గఢ్, గణపతి, గంజాం జిల్లాల్లో సహాయక చర్యల నిమిత్తం 5 విపత్తు నిర్వహణ బృందాలు, 8 అగ్నిమాపక విభాగం బృందాలను రంగంలోకి దించినట్టు రాష్ట్ర స్పెషల్ రిలీఫ్ కమిషనర్ సత్యబ్రత సాహు పేర్కొన్నారు. చెన్నైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం సంబంధిత ప్రమాద ఘటనల్లో 12 మంది మరణించారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. తుఫాన్ బాధితులను బోట్లు, ట్రాక్టర్లు వంటి వాటిని ఉపయోగించి ఇతర ప్రాంతాలకు తరలించారు. సహాయక పునరావాస కార్యక్రమాల్లో ఎయిర్ ఫోర్స్, నేవీ సిబ్బంది పాలుపంచుకున్నారు. ఇక తెలంగాణపై మిగ్జామ్ తుఫాను ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. మిగ్జామ్ తుఫాన్ ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. దీంతో ఆయా జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, నల్గొండ, జనగామ, కొమరం భీం, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి,
భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మిజగాం తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో చేతికొచ్చిన పంటలు నీటిపాలయ్యాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పత్తి, మిర్చి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పొలాల్లో వరి నేల కొరిగింది. కోసిన వరి మెదలు తడిసిపోయాయి. కల్లాల్లో ఆరబోసిన మిర్చి ధాన్యం తడిసి ముద్దయ్యాయి. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు పరదాలు, టార్ఫలిన్లు కప్పుతూ రైతులు జాగ్రత్త పడుతున్నారు. సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా ఇవాళ మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఎడతెరపి లేని వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో విపత్తుల నిర్వహణ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నామని తెలిపారు. చెరువులకు గన్లు పడకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు. వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కాజ్వే, లోతట్టు ప్రాంతాల వద్ద చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను గుర్తించాలని ఆదేశించారు. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన విజయుడిని అభినందించిన కేసీఆర్ తన ఆశీర్వాదాలను అందజేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామిరెడ్డి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేత పాగాల సంపత్ రెడ్డికి గులాబీ పార్టీ కన్నీటి వీడ్కోలు పలికింది. రాజవరంలో పాగాల అంత్యక్రియల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని నివాళులర్పించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు పల్లా, కడియం మరణ వార్త విన్న దగ్గర నుంచి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అన్ని తామై ఏర్పాట్లన్నీ చేశారు. పాగాల కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు పార్టీ శ్రేణులతో కలిసి తుది వీడ్కోలు పలికారు. గుండెపోటుతో హఠాన్ మరణం చెందిన బీఆర్ఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డికి గులాబీ పార్టీ కన్నీటి వీడ్కోలు పలికింది. చిల్పూరు మండలం రాజవరంలో జరిగిన సంపత్ రెడ్డి అంత్యక్రియల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. సంపత్ భౌతిక కాయంపై పూలమాల వేసి నివాళులర్పించారు. పాగాల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. సంపత్ కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణుల తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. అటు సంపత్ రెడ్డి మృతి చెందిన విషయం తెలియగానే రాజవరం చేరుకున్న ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు అంత్యక్రియల్లో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూసుకున్నారు. పాగాల కుటుంబ సభ్యులు, బంధువులు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు పార్టీ శ్రేణులతో కలిసి తుది వీడ్కోలు పలికారు. బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పాగాల సంపత్ రెడ్డి హఠాన్ మరణం బాధాకరమని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. 14 ఏళ్లు కేసీఆర్ వెంట సైనికుడిలా క్రియాశీలకంగా పనిచేశారని, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నిబద్ధతతో విజయవంతం చేశారని గుర్తు చేశారు. పాగాల మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. సంపత్ రెడ్డి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, వారి కుమార్తె చదువు బాధ్యత సహా ఆర్థిక ఇబ్బందులను సైతం పార్టీ తీరుస్తుందని భరోసా ఇచ్చారు. అటు సంపత్ రెడ్డి మృతి పట్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల జెడ్పీ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నివాళి అర్పించాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎల్పీ సమావేశంలో చేసిన తీర్మానం మేరకు రేవంత్ను సీఎంగా కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది. రేవంత్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనుండటంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సమీక్షించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరని ఉత్కంఠకు తెరపడింది. సీఎం పదవికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో పార్టీ అగ్రనేతలతో జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పరిణామాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న అధిష్టానం రేవంత్ను సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఢిల్లీలో ప్రకటించారు. గురువారం ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. తెలంగాణ ఎన్నికల ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరేతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క సమక్షంలో రేవంత్ పేరును ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని జోరుగా ప్రచారం జరిగినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఇప్పటి వరకు ప్రతిష్టంభన కొనసాగుతూ వచ్చింది. గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సీఎల్పీ ఎంపిక నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ సోమవారం ఏకవాక్య తీర్మానం చేశారు. దీన్ని భట్టి విక్రమార్క, సీతక్కతో పాటు పలువురు ఎమ్మెల్యేలు బలపర్చారు. సీఎల్పీ తీర్మానాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధిష్టానానికి చేరవేశారు. దీనిపై ఇవాళ సుదీర్ఘంగా చర్చించిన అగ్రనేతలు రేవంత్ను సీఎంగా ఎంపిక చేశారు. మంత్రివర్గంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు వెంటనే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై ఆమె మంగళవారం రాత్రి సచివాలయంలో సమీక్షించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. ప్రజాదరణ పొందిన బీఆర్ఎస్ ఓటమికి కారణాలను ది హిందూ పత్రిక విశ్లేషించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నప్పటికీ ప్రజలు కాంగ్రెస్కు ఎందుకు పట్టం కట్టారనే అంశంపై సమీక్షించింది. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజల్లో ఉన్నప్పటికీ అంతిమంగా కాంగ్రెస్కు ఓట్లు వేయడానికి గల కారణాలను ఈ నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కు ఆదరణ ఉందని, అయినా ఓటమి తప్పలేదని ది హిందూ పత్రిక విశ్లేషించింది. ఎస్సీలు, ఆదివాసీలు, ముస్లింలు, కొన్ని అగ్రవర్ణాల కులాలు, కొన్ని ఓబీసీ కులాల్లో కాంగ్రెస్ తో పోల్చితే బీఆర్ఎస్ కే మద్దతు ఎక్కువగా ఉందని తేల్చి చెప్పింది. కేంద్రంలోని బీజేపీ పాలనతో పోల్చితే బీఆర్ఎస్ పాలనకు ఓటేసిన వారు రెట్టింపు సంఖ్యలో ఉన్నట్టు వెల్లడించింది. ఓటర్లలో 36 ఏళ్లకు పైబడిన వారిలో ఎక్కువ మంది సీఎంగా కేసీఆర్ మరోసారి రావాలని కోరుకున్నారని, యువతలో మాత్రం సీఎంగా ఎక్కువ మంది రేవంత్ రెడ్డి కావాలనుకున్నారని తెలిపింది. అంతిమంగా స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిని చూసి ఓటు వేస్తామని ఎక్కువ మంది చెప్పినట్టు తెలిపింది. బీఆర్ఎస్ కు ఆదరణ ఉన్న ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు బీజేపీ సైతం ఓటు బ్యాంకును చీల్చడంతో ప్రభావం కనిపించినట్టు తెలిసింది. లోక్ నీతి, సిఎస్ఈఎస్ నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ విశ్లేషణ చేసినట్టు హిందూ పేర్కొంది. దీని ప్రకారం కేసీఆర్ పాలనలో సంతృప్తిగా ఉన్నామని 67% మంది చెప్పారు. కానీ వీరిలో 25% మంది కాంగ్రెస్ కు ఓటేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని 63% మంది చెప్పారు. ఇందులో 45% మంది కేసీఆర్ కు ఓటేస్తామని చెప్పగా 20% మంది రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. కేసీఆర్, మోదీ పాలనలు ఎవరిది బాగుందని అడిగితే 41% మంది కేసీఆర్ కు ఓటేయగా మోదీకి 21% మంది ఓటేశారు. తదుపరి సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారని అడిగినప్పుడు మహిళల్లో 31% మంది కేసీఆర్ కు, 26% మంది రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. పురుషుల్లో 28% మంది కేసీఆర్ కు, 32% మంది రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపారు. 10 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాల్లో తాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్, రైతు పథకాలు, అభివృద్ధి పనులు,
మౌలిక వసతుల పెరుగుదల, పేదరిక నిర్మూలనకు చేపట్టిన పథకాలు అత్యధిక ప్రజాదరణ పొందినవిగా వెల్లడించింది. కేసీఆర్ అందిస్తోన్న రైతు బంధుతో లబ్ధి పొందామని 80% మంది చెప్పగా 24 గంటల ఉచిత విద్యుత్తో లాభం జరిగిందని 76% మంది రైతులు పేర్కొన్నారు. అయితే ఇందులో సుమారు 45% మంది కాంగ్రెస్ కు ఓటేయటం విచిత్రం. కేంద్రం ఇస్తోన్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వల్ల బీజేపీకి పెద్దగా ప్రయోజనం కలగలేదు. 61% మంది రైతులు లబ్ధి పొందామని చెప్పినా 9% మంది మాత్రమే బీజేపీకి ఓటేస్తామని చెప్పారు. ప్రజలను నేరుగా కలవటం, ఫోన్లు, మెసేజ్ల ద్వారా ఓటు వేయాలని అభ్యర్థించడంలో బీఆర్ఎస్ తో పోల్చితే కాంగ్రెస్ దాదాపు 2% ముందున్నట్టు నివేదిక తెలిపింది. ఇక దేశంలోనే సురక్షిత నగరంగా హైదరాబాద్ నిలిచింది. తొలి 2 స్థానాల్లో కోల్కతా, పూణే ఉన్నాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ ప్రకటించిన జాబితాలో 3వ స్థానంలో హైదరాబాద్ ఉంది. హత్యలు భారీగా తగ్గుముఖం పట్టాయని, రైల్వేలో జరిగే నేరాల నివారణలోనూ మన మహానగరమే బెటర్ అని ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ సురక్షితమైన నగరంగా నిలిచింది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో చాలా తక్కువగా నేరాలు నమోదవుతున్నట్టు జాతీయ నేర గణాంకాల సంస్థ వెల్లడించింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన సురక్షిత నగరాల జాబితాలో హైదరాబాద్ దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా, మహారాష్ట్రలోని పుణే నగరాలు మొదటి 2 స్థానాల్లో నిలిచాయి. మహానగరాల్లో ప్రతి 1,00,000 జనాభాకు జరుగుతున్న సగటు నేరాల సంఖ్య ఆధారంగా ఎన్సీఆర్బీ ఈ సురక్షిత నగరాల జాబితాను ప్రకటించింది. ఐపీసీ సెక్షన్లతో పాటు ప్రత్యేక స్థానిక చట్టాల కింద నమోదైన నేరాలను ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు. ఈ గణాంకాల ప్రకారం 2022లో కోల్కతాలో ప్రతి 1,00,000 జనాభాకు సగటున 86.5 కేసులు నమోదయ్యాయి. పుణేలో 280.7, హైదరాబాద్లో 299.2 కేసులు నమోదైనట్టు నివేదిక వెల్లడించింది. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న 19 నగరాల్లో నమోదైన కేసులను పరిగణనలోకి తీసుకున్న ఎన్సీఆర్బీ ఈ ర్యాంకులు ఇచ్చింది. అయితే కోల్కతాలో మహిళలపై 2021లో జరిగిన 1783 నేరాలతో పోల్చితే 2022లో 1890 కేసులు పెరిగాయి. మహిళలపై నేరాల రేటు ఈ నగరంలో ప్రతి 1,00,000 జనాభాకు 27.1గా నమోదయ్యింది. 11 రేప్ కేసులు, 34 హత్య కేసులు నమోదయ్యాయి. తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న పటిష్టమైన చర్యల వల్ల రాష్ట్రంలో హత్యలు భారీగా తగ్గుముఖం పట్టాయి. కఠినమైన చర్యలు, వేగవంతమైన దర్యాప్తు, కఠిన శిక్షలు, చేపడుతున్న అవగాహన కార్యక్రమాల వల్ల ఏటా హత్యలు తగ్గుతున్నాయి. 2021తో పోల్చితే 2022లో హత్యల రేటు 12.5% తగ్గింది. ఎన్సీఆర్బీ ప్రకారం 2021లో 1026 హత్య కేసులు నమోదవగా గతేడాది ఆ సంఖ్య 937కు తగ్గింది. ఈ హత్య కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. వీటితో పాటు రైల్వేలో జరిగే నేరాలు కూడా తెలంగాణలో పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నట్లు ఎన్సీఆర్బీ తెలిపింది. గుజరాత్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రైల్వే నేరాల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. మహారాష్ట్రలో 2022లో 1,46,621 కేసులు నమోదు కాగా తెలంగాణలో 10,863 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఎన్నికల్లో గెలుపోటంలు సహజమని, ఓడినా ప్రజలకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానన్నారు మాజీ ఎమ్మెల్యే షకీల్. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాయన్నారు షకీల్. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు వాటిని అమలు చేస్తుందో చూద్దామన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదని, రాబోయే రోజుల్లో ప్రజలకు అన్ని గ్యారంటీలు అందే వరకు పోరాటం చేద్దామన్నారు. మీతోనే ఉన్నాం, ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయను. మీతోనే ఉన్నా, మీరు అందరు ధైర్యంగా ఉండాలా. రాబోయే రోజులలో మళ్ళా ఎలక్షన్స్ వస్తున్నాయి. తెలంగాణలో మళ్ళా రీపోలింగ్ అయితే కూడా ఆశ్చర్యం ఏం లేదు. మళ్ళా ఏదైనా అయ్యే అవకాశాలు ఉన్నాయి. 1-2 మంత్స్లో మీరు చూస్తారు. ఒక 2 నెలల్లో ఈ గవర్నమెంట్ నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా,
వాళ్ళు కొట్లాడుకొని చంపుకుంటారు. కానీ ఈ గవర్నమెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో 6 నెలలు చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితులలో వాళ్ళ పాలన ఈ రాష్ట్రంలో ఉండదు. తెలంగాణని కాపాడాలా, మళ్ళా తెలంగాణలో నాయకత్వం చేయాలా, అభివృద్ధి చేయాలా అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ్ రక్ష కలిగిస్తున్న మన కేసీఆర్ గారితో ఇది ఏమి చేయలేరు. 1 నెల 2 నెలలు కూడా ఈ ప్రభుత్వం నడపలేరు. నేను గ్యారంటీగా నర్సంపేట నియోజకవర్గ ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని అన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్. కేసీఆర్ సహకారంతో నర్సంపేటకు అనేక నిధులు తీసుకొచ్చానని చెప్పారు. నర్సంపేట అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఎప్పుడూ ప్రజాశ్రేయస్సుకు పాటుపడతానని అన్నారు. నా పని విధానంలో మార్పులు చేర్పులు చేసుకోవాలని ప్రజలు తీర్పిచ్చినట్టు నేను భావిస్తా ఉన్నాను. విద్య అందుబాటులో ఉన్న ప్రజలు ఒకటి అడిగితే 2 అవకాశాలు తీసుకొచ్చిన, అవినీతి రహిత అరాచక రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దిన, అభివృద్ధి రుచేందో ప్రతి ఇంటి ముందు చూపించిన ప్రజల యొక్క తీర్పు రాష్ట్ర స్థాయిలో మార్పు కావాలనేదే తప్ప నర్సంపేటలో నా పని విధానాన్ని పరిగణలో తీసుకోలేదు. 2014లో ఉద్యమకారుడిగా వరంగల్ జిల్లా ఉద్యమాన్ని నడిపినట్టు బిడ్డగా ఆనాడు కూడా ప్రజలు నన్ను మొట్టమొదటి తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టిన ఏకైక ఉద్యమకారుడిని నేనే ఆనాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక అభివృద్ధి, అత్యధిక నిధులు, అత్యధిక విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, రోడ్లు, బ్రిడ్జీలు, అనేక పైలట్ ప్రాజెక్టులు తీసుకొచ్చి పేద వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని పార్టీలకు, రైతులకు, వ్యవసాయ రంగానికి అనేక రకాల ప్రాజెక్టులు, పథకాలు తీసుకొచ్చింది కూడా నేనే ఉమ్మడి జిల్లాలో. నాకు మళ్లీ అవకాశం ఇవ్వలేదు. జీవితకాలం పోరాటం, అదే పడేది లేదు. వందల సంఖ్యలో నాయకత్వం ఉంది, వేల సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు. నర్సంపేట నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి అత్యంత బలమైన పార్టీ. ఇవాళ టెక్నికల్ గా అవకాశం మాకు ఇవ్వకపోవచ్చు, కానీ ప్రజా సమస్యలను నిత్యం అందుబాటులో ఉండడంలో నా కర్తవ్యాన్ని నేను తప్పకుండా పాటిస్తా. లోక్సభ శీతాకాల సమావేశాల్లో డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారితీశాయి. జమ్మూ కాశ్మీర్ బిల్లులపై జరిగిన చర్చ సమయంలో ఆయన మాట్లాడుతూ హిందీ భాష మాట్లాడే స్టేట్స్ గోమూత్ర రాష్ట్రాలు అంటూ విమర్శించారు. ఆ రాష్ట్రాల్లోనే బీజేపీ విజయం సాధిస్తుంది, కానీ దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయ పార్టీకి గెలుపు ఉండదని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. సెంథిల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. గతంలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడారు. ఇప్పుడు సెంథిల్ చేసిన వ్యాఖ్యలు కూడా అదే కోవలోకి వస్తాయంటున్నారు. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కూడా సెంథిల్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. వెంటనే తన వ్యాఖ్యలను సెంథిల్ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన ఎంపీ సెంథిల్ తాను గతంలో కూడా ఇలాగే మాట్లాడానని, ఒకవేళ తన మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే మరోసారి ఇలాంటి పదాలను ఉపయోగించకుండా జాగ్రత్త పడతానని చెప్పారు. Specific topic. I have already used it before also in my parliament speeches. You can go to the records and see the old house of the parliament. It was 1.5 years before during some other session. So it is not a controversial statement. If it was to be said as a controversial statement, it would have been brought up then. Maybe now it touches some person something, and it is only after you speak and come that people find it is a debatable and this thing. I think maybe I will try to avoid it next time, and I will try to use some other words to mention that what I really meant to say, that where the BJP is strong and getting their votes in this thing is. So that is what is main this thing about. ఇక జైపూర్లో దారుణం జరిగింది. రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడి దారుణ హత్యకు గురయ్యారు. బైక్పై వచ్చిన దుండగులు గోగమేడిని పిస్తల్తో కాల్చి చంపారు. మంగళవారం మధ్యాహ్నం 1:45 ప్రాంతంలో గోగమేడి తన ఇంటి వరండాలో కూర్చోగా 2 వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్తో సంబంధమున్న గ్యాంగ్స్టర్ రోహిత్ గోదారా ఫేస్బుక్ పోస్టులో గోగమేడి హత్యకు తానే కారణమని పేర్కొన్నాడు. తీవ్రంగా గాయపడిన గోగమేడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనలో గోగమేడితో పాటు ఉన్న అజిత్ సింగ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.